అవునా? అలా అయితే సరే, ఈ రోజు నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్. సరే డింబక, ఇప్పుడు చెప్పు, ఈ అడవిలోకి నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు? మేము చాలా పేదవాళ్ళం. మా నాన్న సర్పంచ్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. నేను 6వ తరగతి చదువుతున్నా, కానీ నాకు మంచి బట్టలు లేవని నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. మా నాన్నని బట్టలు తీసుకురమ్మని చెప్తే ప్రతి నెల తర్వాత తీసుకుంటా అని అంటున్నాడు. అందుకే కోపంతో బయటకు వచ్చా. ఓసి, అంతే కదా, నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను. నిజంగా ఇస్తావా? అయినా నువ్వు చెట్టువు కదా, నువ్వు నాకెలా ఇస్తావు? నేను మామూలు మర్రి చెట్టును కాదురా డింబక, మాయ మర్రి చెట్టుని. నీకు కావాల్సింది నేను ఇస్తాను. చెప్పు, నీకు ఏం కావాలో. నాకు స్కూల్కి వెళ్ళడానికి మంచి బట్టలు కావాలి అని అడుగుతాడు బిట్టు. అప్పుడు మర్రి చెట్టు ఏవో మంత్రాలు చదువుతుంది.